హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఏపీ రాష్ట్ర ప్రభుత్వంగా ఉన్న రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త చెప్పిందండి. రైతులకు ప్రయోజనానికి 4,000 43,400 కోట్లయితే బడ్జెట్‌లో ఇప్పుడు కేటాయించడం జరిగింది. మరి ఎందుకంత డబ్బులు కేటాయించారు అని చెప్పేసి చూసుకున్నట్లయితే, వ్యవసాయ ప్రాధాన్యం ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ అనుబంధం రంగాలకు కలిపి 43,402 కోట్లయితే కేటాయించారండి. ఇందులో ఉచిత విద్యుత్‌కు 7,241 కోట్లయితే కేటాయించారు. మరి మీరు టైటిల్‌లో చూసినట్టే ఉచిత కరెంట్ అయితే మాత్రం రైతులందరికీ ఇవ్వబోతున్నట్లు సమాచారం ఉందండి. దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రొసీజర్ అయితే ఉండబోతుంది. ఆన్‌లైన్‌లో అప్లై చేసుకునే రైతులకు ఉచిత ఆహ్, కరెంట్ అయితే అందిస్తారండి. మరి దీనికి సంబంధించి మిగతా చూసినట్లయితే జలవనరులకు మనకి 16,705 కోట్లు కేటాయించి కోట్లను వెచ్చించనుంది. 'వంశధార 2' వెలుగొండ, అదేవిధంగా 'హంద్రీనివ', 'గాలేరు నగరి', 'సజ్జల స్రవంతి', 'చింతలపూడి', 'ఎత్తిపోతల పథకం', ఇక అదేవిధంగా 'మహేంద్రతాల్' ఈ విధంగా కొన్ని డ్యాములకు, ఇతర ప్రాజెక్టులకైతే మాత్రం నిధులు కేటాయించారు. మరి ఈ 4,200 43,000 కోట్లకొచ్చేసరికి మనకి అన్నదాత సుఖీభవ పథకం కూడా ఇందులో అయితే ఉండబోతుందండి. ప్రతి రైతుకి కూడా ఏవైతే 20,000 అయితే ఇస్తామన్నారు కదా! మరి పీఎం కిసాన్ డబ్బులు 6,000 తీసిగా 14,000 అయితే మాత్రం అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకైతే వస్తాయండి. మరి ఈ నిధులు కూడా ఇందులో కేటాయించారని చెప్పేసి మనకి బడ్జెట్ సమావేశాలైతే తెలియజేయడం అయితే జరుగుతుంది. మరి ఈ అన్నదాత సుఖీభవ సంబంధించి కానివ్వండి, ఉచిత కరెంట్‌కి సంబంధించి ఉచిత విద్యుత్‌కి సంబంధించిన అప్లికేషన్ ప్రొసీజర్ కానివ్వండి, స్టార్ట్ అయిన వెంటనే రైతుల వరకు మీరు రైతులందరికీ తెలియాలనుకున్నట్లయితే మన యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో పెట్టుకోండి చాలు. మేము చేసే ప్రతి వీడియో మీ వరకైతే వస్తాయి. అయితే ఈ విషయాన్ని ప్రతి రైతుకి కూడా షేర్ చేయండి. మీకు తెలిసిన ప్రతి రైతుకి, మీ బంధువుల్లో ఉన్న రైతులకి, మీ మిత్రుల్లో ఉన్న రైతులకి ఇదే విధంగా ప్రతి రైతుకి తెలిసే విధంగా లైక్ చేయండి. షేర్ మాత్రం చేయడం పక్కా చేయడం మర్చిపోకండి. ఇక ఈ అప్లికేషన్ ప్రొసీజర్ ఎలా అప్లై చేసుకోవాలి, ఏ విధంగా ఇతర అంశాలన్నీ కూడా మీకు తొందరలోనే రాబోతున్నాయండి. అవి మీరు మిస్ అవ్వకూడదు అనుకున్నట్లయితే మన యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఇదే విధమైన డౌట్‌లున్నా కామెంట్ చేయండి. మీరు రైతులకు సంబంధించి సమాచారాన్నయితే మన యూట్యూబ్ ఛానెల్ ఇవ్వడం జరుగుతుందండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.